అనగనగా ఒక ఊరిలో ఓ రాజు ఉండేవాడు. అతనికి ఎంతో ధనము, బంగారము ఉండేవి. అయినా అతనికి ఎప్పటికీ తృప్తి ఉండేది కాదు. రోజుకి ఒక కొత్త వస్తువు కావాలనిపించేది. ఇంకా సంపాదన పెరగాలనే ఆశతో ఉండేవాడు. ఒకరోజు రాజుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక తపస్వి ప్రసన్నమై, "ఓ రాజా, నీవు తాకిందల్లా బంగారంగా మారుతుంది. కానీ ఇది ఆశీర్వాదమో శాపమో నీ చేతుల్లోనే ఉంటుంది." ఇంత చెప్పి తపస్వి అంతరార్థం అయ్యాడు. రాజు ఒక్కసారిగా నిద్రలేస్తాడు. ఇదంతా కలయేనా, నిజమా, భ్రమలా ఉందేంటి అని ఆశ్చర్యానికి గురవుతాడు. ఉదయం అతడు తాకిన నీటి బింద బంగారంగా మారుతుంది. ఆ వెంటనే పుష్పం కూడా బంగారంగా మారుతుంది. ఇక తాకిందల్లా బంగారమే అని రాజు ప్రతిదీ ముట్టుకొని ఆనందపడతాడు. తన భోజనం కూడా చివరికి బంగారంగా మారుతుంది. అక్కడి నుంచి రాజకుమార్తె అనన్య అడుగు పెడుతుంది. ఆమె మెడలో పూలదండ ఉంటుంది. ఆ వెంటనే అనన్య రాజుతో, "నాన్న, మీరెందుకని నన్ను తాకట్లేదు? ఎందుకిలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఏమైంది?" అని ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. ఇక రాజు తన కుమార్తె నాన్న అని ప్రేమగా పిలవడంతో మిగిలిన ప్రతిదీ మర్చిపోయాడు. ప్రేమతో ఆమె వైపు అడుగు వేశాడు. ఇక చేసేదేం లేక అన్నీ మర్చిపోయి తనని ముట్టుకుంటాడు. అతడి ముఖంలో ఆనందం క్షణాల్లో మాయమైపోతుంది. కళ్ళల్లో కన్నీళ్లు. అతను విలవిలలాడిపోతాడు. అతన్ని తాకడంతో తన ప్రియమైన కూతురు ఓ బంగారపు విగ్రహంలా మారిపోవడాన్ని చూసి రాజు తట్టుకోలేకపోతాడు. నా ఈ ఆశ వల్ల నా కన్న కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చానేంటి అని కృంగిపోతాడు. రాజు తన కుమార్తె అయిన బంగారు శిల్పాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రార్థిస్తాడు. అయినా అది చలించలేదు. ఆ బంగారు శరీరం చల్లగా, నిర్జీవంగా ఉంది. బంగారం కాదు, ఓ శాపం, ఓ శూన్యం, ఓ శాశ్వతమైన నష్టం. ఇంతసేపు బంగారం వెతికాను, కానీ నా నిజమైన సంపద నా బిడ్డ. నన్ను ముద్దాడమని దగ్గరికి వస్తే నేను తనని తాకి ఒక బంగారపు శిల్పంలా మార్చేశాను. రాజు ఆ దేవతను మళ్ళీ ప్రార్థిస్తాడు. ఆ తపస్విని కోరుకొని, "ఓ దైవం, నాకు మళ్ళీ ఆమెను పునఃప్రాణం ఇవ్వండి. నాకు ఇక బంగారం అవసరం లేదు. నాకు ప్రేమే ముఖ్యం. నాకు నా కుమార్తె మళ్ళీ తిరిగి రావాలి. నాకు ఈ వరాలు, బంగారం ఏదీ ముఖ్యం కాదు. నాకు కుమార్తెనే కావాలి." రాజు బోరున గుండెలు పలిగేలా ఏడుస్తాడు. "నేను చేసిన తప్పుకి నా కుమార్తె ఇలా అవ్వడం, ఇదంతా సరికాదు. ఓ దేవతల్లారా, చూడండి, అనుగ్రహించండి. తప్పులు అందరూ చేస్తారు, కానీ మీరే కదా వాటిని సరిచేసేది." ఇక్కడ రాజు మొదటిసారిగా తన లోభానికి నిజమైన విలువని తెలుసుకున్నాడు. ఆయన గెలిచింది బంగారాన్ని కాదు, ఓ దురాశని అని. ఒక్కసారిగా మహలంతా నిశ్శబ్దంగా మారిపోయింది. పక్షుల గానం మానేశాయి. సూర్యుడు కూడా తన కాంతిని వెనక్కి తీసుకున్నాడు. దేవతలందరూ ప్రసన్నులయ్యారు. రాజు మారాడని చూసి వెంటనే ఆ శాపాన్ని పోగొట్టారు. అతడి చేతి స్పర్శ బంగారాన్ని తొలగించారు. అనన్య తిరిగి జీవించింది. కొద్ది క్షణాల్లో అనన్య మళ్ళీ శ్వాస తీసుకుంది. ఆ నవ్వుల్లో రాజు తన జీవితాన్ని, మర్చిపోయిన ప్రేమను గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నుంచి రాజు ఇక బంగారం తాకలేదు. కానీ ప్రతి హృదయాన్ని తాకే మార్గాన్ని ఎంచుకున్నాడు. సంపాదన తన కోసం కాదు, మనుషుల కోసం ఉండాలని నేర్చుకున్నాడు. ఎందుకంటే నిజమైన ధనం మన చేతుల్లో కాదు, మన గుండెల్లో ఉంటుంది. మన దగ్గర ఉన్న ప్రేమలో ఉంటుందని అర్థం చేసుకున్నాడు.